కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. జూరాలకు 1,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలపై ఆధారపడి ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు. మరింత సమాచారం జూరాల నుంచి అహ్మద్ అందిస్తారు. ఓటు అహ్మద్. పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై తెలంగాణలోని తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది. దాదాపు 28 రోజులుగా 1,00,000 క్యూసెక్లకి తగ్గకుండా వరద వచ్చి చేరుతుండటంతో ఇక్కడ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నారాయణపూర్ నుంచి ఈరోజు 1,25,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఇక జూరాల నిండుకుండలా మారడంతో జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేయడంతో పాటు రామన్పాడు మంచినీటి జలాశయానికి కూడా నీటిని విడుదల చేశారు. ఇక జూరాల వద్ద ఉన్నటువంటి ఎగువ దిగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ జూరాలలో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇదే మాదిరిగా వరద మరో 10-15 రోజుల పాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకి కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 10-15 రోజుల పాటు ముందే వరద వచ్చింది అని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జూరాల వద్ద ప్రస్తుతం 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విడుదల సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.